ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వరుస అత్యాచారాలు, వరుస హత్యలు, ప్రజాస్వామ్యానికి విలువ లేదు, ప్రజాస్వామ్యాన్ని నడివీధిలో హత్య చేస్తున్నారు అనేటువంటిది వైసీపీ ఆరోపణ. మిమ్మల్ని కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అంటారు. శ్రీకాకుళం రాజకీయాల్లో మీరు హాట్ టాపిక్ అంటారు. నిజం మాట్లాడితే కాంట్రవర్సీ. కూటమి అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయా, లేకపోతే ఎక్కడో ఒక దగ్గర జరిగినటువంటి అరాకొరా ఘటన తీసుకొని వైసీపీ శవరాజకీయం చేస్తోందా? ప్రతి నిమిషం 4వ తారీఖు సాయంత్రం 5 గంటలకే టార్గెట్ స్టార్ట్ అయినాయి. నాకే కొన్ని వేల ఫోన్ నెంబర్లు వచ్చాయి. నిన్ను చంపేస్తాం, నరికేస్తాం, ఎక్కడైనా కనపడితే కాల్ చేస్తాం, కారుతో సహా తగిలిపెట్టేస్తాం. ఒకవేళ నిజంగా మీరు ప్రజా సంక్షేమ పాలన అందించే ఉంటే, మీరు అహింసా రాజకీయాలే చేసి ఉంటే, హింసను ఏమాత్రం గనక మీరు ప్రేరేపించకుండా ఉంటే ఎందుకు మీరు 11 సీట్లకు పడిపోయారు? ఇంత బ్రహ్మాండంగా చేసిన రాజశేఖర రెడ్డి గారికి 180 స్థానాల నుంచి 154 స్థానాలు తీసుకొచ్చారు 2009. పరుషమైన పదజాలం, అసభ్యకరమైన పదజాలం ప్రారంభించిన నాయకుడే పవన్ కళ్యాణ్. పంచెలోడ కొడతామని హైదరాబాద్లో ప్రారంభించారు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇటీవల కాలంలో 6 బాలికలు అదృశ్యమైనారు. ఆ అమ్మాయి గురించి మాట్లాడమంటే మాట్లాడలేదు ఆయన. ప్రశ్నిస్తాననే వ్యక్తి గొంతు మూగపోయిందా అని అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ హత్యకు ప్లాన్ చేస్తున్నారని చెప్పి సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పుడు హెచ్చరించాయి. ఒకవేళ గనక ఇదే నిజమైతే వైసీపీ ఏమైనా పవన్ కళ్యాణ్ మీద అటాక్ చేసేందుకు ఏమైనా ప్లాన్లు చేస్తుందా? మాకుందా పరిస్థితి? ఆయన అధికారంలో ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, మాకు సెక్యూరిటీలు తీసేసినారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సెక్యూరిటీ తీసేశారు. ఎమ్మెల్సీలను లాక్కోవాలని ముఖ్యంగా టీడీపీ ట్రై చేస్తుంది అనేటువంటిది ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ది హాట్ టాపిక్. ఒకవేళ గనక అదే నిజమైతే ఆపరేషన్ ఆకర్ష్కి లొంగిపోతారా? నన్ను అడుగుతున్నారా? అరెస్టులు చేస్తేనో, లాఠీలతో బెదిరిస్తేనో, తోటాలతో బెదిరిస్తేనో, అక్రమ కేసులు పెడితేనో, లేకపోతే ఇంకో విధంగానో గొంతును కేసే ప్రయత్నం చేస్తేనో కూటమి పైన మీ పోరు ఆగిపోతుందా? నెవర్ ఎండింగ్ ప్రాసెస్. నేను చెప్తున్నాను కదా, 6 నెలల తర్వాత మా ఉద్యమం మా పని ప్రారంభిద్దాం అనుకున్నాం. కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం. మమ్మల్ని తట్టి లేపారు ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాలి. ఇంతకాలం ఎప్పుడు కూడా భయపడినటువంటి మీరు తొలిసారిగా నా ప్రాణానికి హాని ఉంది, నా మీద దాడి జరిగేందుకు ప్లాన్ ఉంది, ఇదిగో ఆధారాలు, బెదిరింపు కాల్స్ అంటూ మీరు ఒక బండిల్ ఆఫ్ పేపర్స్తో కొన్ని సాక్ష్యాధారాలు తీసుకొని పోలీసు ఉన్నతాధికారులను కలిశారు. ఇది నిజంగా మీకు థ్రెట్ ఉందా? పబ్లిసిటీ స్టంటా? దువ్వాడ శ్రీనివాస్ ఎప్పుడు భయపడాడు. దువ్వాడ శ్రీనివాస్ ఆఖరి ప్రాణం ఉన్నంత వరకు ఎవరైనా ఏదైనా చేయాలనుకుంటే ధైర్యంగా ఎదుర్కొంటాం తప్ప పిరికి పొందను కాను. అదేది బెదిరేది లేదు. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వరుస అత్యాచారాలు, వరుస హత్యలు, ఇది ప్రజాస్వామ్యానికి విలువ లేదు, ప్రజాస్వామ్యాన్ని నడివీధిలో హత్య చేస్తున్నారు అనేటువంటిది వైసీపీ ఆరోపణ. ప్రజాస్వామ్యం గురించి, స్వేచ్ఛ గురించి వైసీపీ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందనేటువంటిది కూటమి నేతల ఆరోపణ. ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకుందాం. కానీ ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ స్టార్ట్ అయింది. ఏపీలో వైసీపీ ఎమ్మెల్సీలు అతి త్వరలో కొంతమంది కూటమిలో చేరబోతున్నారు అనేటువంటిది హాట్ టాపిక్. ఇందులో నిజమెంత, అబద్ధమెంత అనేటువంటి దాంతో పాటు అనేక రాజకీయ పరిణామాలపై డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ onto the Dial News hot seat with Vijay Sadhu. Srinivas garu namaste. Vijay garu namaskaram. Welcome to Dial News. Happy to meet you after a long time. Thank you Rasaran. చాలా మాట్లాడాలి మీతోటి, ఎందుకంటే కొందరు మిమ్మల్ని కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అంటారు. శ్రీకాకుళం రాజకీయాల్లో మీరు హాట్ టాపిక్ అంటారు. నిజం మాట్లాడితే కాంట్రవర్సీ కదా, అంటే కొంతమంది బ్రాండింగ్స్ వస్తూ ఉంటాయి కదా. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏంటి ఇప్పుడు నిజంగా కూటమి అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయా, లేకపోతే ఎక్కడో ఒక దగ్గర జరిగినటువంటి అరాకొరా ఘటన తీసుకొని వైసీపీ శవరాజకీయం చేస్తోందా? కూటమి వచ్చిన తర్వాత రాష్ట్ర చరిత్రలోనే, స్వాతంత్ర్యానంతర చరిత్రలో కూడా ఇంత ఘోరమైనటువంటి టార్గెట్స్ నేను ఎప్పుడు చూడలే. నేనే 25 ఇయర్స్ నుంచి రాజకీయాల్లో ఉన్నాను.
అపోజిషన్లో 17 to 18 years ఉన్నాను. అపోజిషన్ పాత్రే నాది ఎక్కువ, నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను. ఒక 5 years నేను రూలింగ్ చూశాను. రాజశేఖర రెడ్డి గారితో ఉండేటప్పుడు ఒక 2 years వైస్ చైర్మన్గా జిల్లా పరిషత్ చేసినప్పుడు చూశాను. మిగతా టైం అంతా కూడా అపోజిషనే. అపోజిషన్ చేసామంటే మా మాటకు గౌరవం ఉండేది. ఏదైనా ఒక సమస్య గురించి మాట్లాడితే అపోజిషన్ వాళ్ళు మాట్లాడుతున్నారు, దాని మీద పరిశీలిద్దామని రూలింగ్ పార్టీస్ ఉండేవి. ఇప్పుడు అది లేదు. నేను ఈ చంద్రబాబు నాయుడు ఈ కూటమి ఏదైతే అధికారంలోకి వచ్చో 45 రోజులు అవుతుందో, ప్రతి నిమిషం 4వ తారీఖు సాయంత్రం 5 గంటలకే టార్గెట్ స్టార్ట్ అయినాయి. 80 లక్షల పైచీలకు ఇసుక డిపోలు ఉండేవి. 40 లక్షల టన్నులు 3 రోజులు లేపేసినారు. అందరూ వ్యాపారాలు, ఇప్పుడు నాది వ్యక్తిగతంగా మైన్స్లో నేను 25 years నుంచి ఉన్నాను, నా చిన్నప్పటి నుంచి కూడా ఆపేసినారు. కోట్లాది రూపాయలు లాస్ వచ్చేటట్టు మమ్మల్ని మీద కొట్టారు. కార్యకర్తలు, సామాన్య కార్యకర్త, వైసీపీకి చెందిన కార్యకర్త ఇంటి దగ్గర టపాకాయలు కాలుస్తూ ఇంటి లోపలికి విసురుతూ, అరే నాయన మీరు గెలిచారు సంతోషంగా ఉండండి, పని చేయండి, కానీ మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, ఇంట్లో పిల్లలు ఉన్నారా బాబు అని చెప్పినా సరే ప్రతి విలేజ్లో కూడా హింసాకాండ, గ్రామంలో కొట్టటం, తప్పుడు కేసులు పెట్టడం, స్టేషన్లకు తీసుకెళ్ళటం, స్టేషన్లో వారం రోజులు 10 రోజులు నెల రోజులు కూర్చోబెడతాం ప్రతిరోజు కూడా. ఇలా గ్రౌండ్ లెవెల్లో కూడా హింస స్టార్ట్ అయింది సార్. నాకే కొన్ని వేల ఫోన్ నెంబర్లు వచ్చాయి, నిన్ను చంపేస్తాం, నరికేస్తాం, ఎక్కడైనా కనపడితే కాల్ చేస్తాం, కారుతో సహా తగలపెట్టేస్తాం, నాకే వచ్చాయి. నేను అవన్నీ కంప్లైంట్స్ అన్నీ కూడా టెక్కల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాను. ఆ వచ్చిన ఫోన్ కాల్స్, ఆ వచ్చిన ఫోన్ నెంబర్స్ అన్నీ కంప్లైంట్ చేశాను. ఎందుకు చేశాను అంటే, మాలాంటి వాళ్ళకి ఇలా జరుగుతుండేటప్పుడు మరి సామాన్య కార్యకర్తకి ఎంత ఇబ్బంది ఉంది. నిన్నటికి నిన్న మీరు చూసారు రషీద్ని నడి రోడ్డు మీద ఆ నరికే విధానం. ఏంటిది, మనం ఎక్కడున్నాం, అడవుల్లో ఉన్నామా? ఇది మానవ సమాజమేనా? ఇది ప్రజాస్వామ్య దేశమేనా? ఈ దేశంలో ఇంత దుర్మార్గంగా అధికారం అంటే చంపుకోవటమేనా? నేను ఒక మాట అడుగుతున్నాను, వైసీపీ కల్పిస్తుందా, వైసీపీ దయ్యాలు వేదాలు వల్లిస్తుందా అని మీరు స్టార్టింగ్ అన్నారు. లోకేష్ చెప్పలేదా, నేను రెడ్ బుక్లో రాశాను, ఈ రెడ్ బుక్ ఆ రాజ్యాంగాన్ని అమలు చేస్తాను, ఇందులో అన్ని పేర్లు రాశానని చెప్పాడు. మమ్మల్ని కొడతామని అధికారంలో ఉన్నప్పుడేమో వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఆరోపించారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ చెప్పిన రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది అనేటువంటిది ఇప్పుడు మీరందరూ చేసినటువంటి ఆరోపణ. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అమలయ్యేది ఎప్పుడు, ఈ రెండు అయితే? సార్ మా టైం తీసుకుందాం. అసలు ఇటువంటి హింసను ప్రారంభించింది కూడా ఇప్పుడు మీకు చెప్పాను రాజకీయాల్లో 2014 నుంచి స్టార్ట్ అయింది. 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు హింస అతను పరిపాలించినప్పుడు కూడా ఇంత గతంలో ఇలా లేదు. 1999 నుంచి 2004 వరకు ఆయన చేశాడు, అలా లేదు. కానీ 14 నుంచి హింస ప్రేరేపించడం ప్రారంభించాడు ఆయన, ఆరంభకుడు ఆయనే. 2019లో మేము ఏం చేసామంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా హింస అన్నది మాకు లేదు. మీరు చూస్తారు. ఫస్ట్ స్కీమ్స్నే తీసుకుందాం. 1,65,00,000 గృహాలు ఉంటే సుమారు 12,65,00,000 మంది లబ్ధిదారులకు నేరుగా ప్రతి పథకాన్ని కూడా ఇంటికి చేర్చే విధానంలో రాజకీయం చూడాల, కులం చూడను, మతం చూడను, జాతి చూడను, పార్టీ చూడను, జెండా చూడను అని చెప్పి అన్న మాట ప్రకారం ఆఖరి రోజు వరకు 5 ఏళ్లలో ప్రభుత్వ పథకాలు అందజేశాడు జగనన్న. అందజేసినప్పుడు ఎక్కడైనా ఈ క్షణమైనా చెప్పండి నాకు, పలానా ఇంట్లో మీరు లంచం తీసుకొని ప్రభుత్వ పథకాన్ని అందజేశారు, మీ వాలంటీర్ లంచం తీసుకున్నాడు, మీ సెక్రటేరియట్ స్టాఫ్ తీసుకున్నారు, లేదా అడిగారు అని రాష్ట్రంలో ఒక్కటి ప్రూవ్ చేయమనండి. అన్ని దగ్గరలో కూడా నిజాయితీగా, నీతిగా, లంచాలు లేకుండా జగనన్న ప్రభుత్వ పథకాలు అందిస్తే, మాకే అటువంటి దృష్టి ఉంటే, మాకే అటువంటి అభిప్రాయం ఉంటే, హింసకే ప్రేరేపించాలనుకుంటే ఆ పథకాలు అలా ఎందుకు ఇస్తాం? 2014 నుంచి 15 వరకు సైకిల్ గుర్తుకు వేసిన వాళ్ళకి మాత్రమే ప్రభుత్వ పథకాలు వచ్చాయి. 2019 నుంచి 24 వరకు లబ్ధిదారుడైతే చాలు వచ్చింది, ఆయన ఏ పార్టీకి ఓటైనాయి. జగనన్నను తిట్టినవాడికి కూడా ఇచ్చాడని, నన్ను తిట్టినా పర్వాలేదు ప్రభుత్వ పథకాన్ని తీసుకెళ్ళి ఇవ్వండి, ఆయన పేదవాడైతే చాలు నేను తీసుకెళ్ళి ఇవ్వండి అని చెప్పి జగనన్న ఆర్డర్స్ పాస్ చేసి మరి ఇచ్చాడు. మీకు అడుగుతున్నా, మాదే కానీ అలాంటివి హింసా ధోరణి అయితే మేము ఎందుకండి ఇవ్వాలి? మా టైంలో టీడీపీకి చెందిన ఓటర్కి, సాంప్రదాయ ఓటర్కి మేము ఎందుకు స్కీమ్స్ ఇవ్వాలి? ఇప్పుడు ఆపుతున్నారు కదా. వైసీపీకి చెందిన సాంప్రదాయ ఓటర్కి స్కీమ్స్ ఆపుతున్నారు, పెన్షన్లు చాలా దగ్గర ఆపేస్తున్నారు. ఇంకా స్టార్ట్ అయింది, ఇది ఆరంభం. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలకి, వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోకి ఇది ఆరంభం. ఈ ఆరంభంలోనే తొంగలో తొక్కుతున్నారు, సమస్యలు ప్రారంభించి. అంటే హింస అన్నది పథకాలు ఇచ్చిన దగ్గర నుంచి కూడా ప్రారంభించారు. మేము హింస అన్నది పథకాలు ఇచ్చిన దగ్గర కూడా మేము లేదు,
అహింసతోనే బ్రహ్మాండంగా చేస్తూ అన్ని పరిపాలన. జగనన్న ఎప్పుడు హింసను ప్రేరేపించడానికి ఆయన ఇష్టపడరు. ఒకవేళ నిజంగా మీరు ప్రజా సంక్షేమ పాలన అందించే ఉంటే, మీరు అహింసా రాజకీయాలే చేసి ఉంటే, హింసను ఏమాత్రం గనక మీరు ప్రేరేపించకుండా ఉంటే ఎందుకు మీరు 11 సీట్లకు పడిపోయారు? సార్, గెలుపు ఓటములు దైవదినం. మనం ఎంత మంచి చేసినా ఒక్కోసారి ప్రజల నిర్ణయం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు భారతదేశ చరిత్రలోనే ఆరోగ్యశ్రీని ఫస్ట్ తీసుకొచ్చింది ఆయన, ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చింది ఆయనే. ఇంత బ్రహ్మాండంగా చేసిన రాజశేఖర రెడ్డి గారికి 180 స్థానాల నుంచి 154 స్థానాలకు తీసుకొచ్చారు 2009లో. ఎందుకు జరిగింది అంటే మంచి చేశాడు ఆయన. మంచి చేసినా ఎందుకు జరిగింది? రాజన్న రాజ్యం అన్నారే, ఎందుకు జరిగింది అంటే ప్రజలు ఏంటంటే ఆల్టర్నేషన్స్ చూస్తుంటారు. మనం ఇలా చేసాం, జగనన్న అమ్మఒడి 15,000 ఇచ్చాడు. మరి చంద్రబాబు నాయుడు పుట్టిన పిల్లలు చదువుతున్న పిల్లలందరికీ ఇస్తామన్నాడే. రైతు 18,750 రూపాయలు 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి జగనన్న ఇస్తామంటున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు అలా కాదు, 18 సంవత్సరాలు దాటి 19వ సంవత్సరం వచ్చిన దగ్గర నుంచే 60 సంవత్సరాల వరకు 1,500 రూపాయలు ఇస్తామంటున్నాడు. రైతు భరోసా 13,500 అంటున్నాడు జగనన్న. కానీ చంద్రబాబు నాయుడు 20,000 ఇస్తామంటున్నాడు. నిరుద్యోగులకి 3,000 ఇస్తామంటున్నాడు. 20 లక్షల ఉద్యోగాలు తీస్తామంటున్నాడు. ఇవన్నీ చెబితే జనం నమ్మారు. నిజమేనేమో, జగన్ ఇలా చేశారు, చంద్రబాబు నాయుడు ఇలా చేస్తామంటున్నాడు, ఓసారి ఓడించాం, మళ్ళీ అవకాశం ఇద్దాం. మరి ఇన్ని పథకాలు చెప్తున్నాడు కదా, చేస్తాడో చూద్దాం, లేకపోతే కొట్టేద్దాం, మళ్ళీ ఓడించేద్దాం. ఇంతే ఉంటుంది, ఏముండదు. మళ్ళీ చూడండి, సింగిల్ డిజిట్కి చంద్రబాబు నాయుడు వెళ్ళకపోతే ఈ కూటమి రేపు రానున్న 29 ఎన్నికల్లో ఎప్పుడు జరగని సింగిల్ డిజిట్కి వాళ్ళు వెళ్ళబోతున్నారు. ఈ రోజే నేను చెబుతున్నా. 5 ఏళ్లదేముంది, కళ్ళు మూసుకుంటే గడిచిపోతాయి, ఈజీగా మనము మళ్ళీ వచ్చేస్తామని చెప్పి మీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఇది కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్గా, ఇంకా అహంకారం దిగనట్టుగా అనిపించడం. ఇది అహంకారానికి సంబంధించింది కాదు, కాన్ఫిడెన్స్ ఇచ్చే వ్యవహారం. కార్యకర్తకి, నాయకుడికి సరే 5 ఏళ్ళు మనం అపోజిషన్లో ఉండాలి. 5 ఏళ్ళు ఎంత? కన్ను మూర్చి తెరిసేలోపు జరిగిపోతుంది. మనం 5 ఏళ్ళు పరిపాలించాం, ఎంత వేగంగా అయిపోయినట్టుంది, మనం అంత త్వరగా అయిపోయినట్టు మనం ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు కూడా ఈ 5 ఏళ్ళు అపోజిషన్ చేద్దాం, కంగారు పడొద్దు, గట్టిగా చేద్దాం, ప్రజల పక్షాన్ని ఉందాం, పోరాడదాం, మళ్ళీ మనం వస్తాం, మన మంచి మనం చేస్తామని జగన్ అన్న చెప్పారు. మీరు చెప్పింది నేను ఏకీభవిస్తాను. ప్రజల పక్షాన ఉంటా అంటున్నారు, ప్రజల పక్షాన పోరాడుతా అంటున్నారు. అసలు అసెంబ్లీకి మీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెళతాడో లేడో అనేటువంటి ఒక డౌట్ ఉంది. ఆయనతో పాటు ఇంకొంతమంది ఎమ్మెల్యేలు వస్తారో రారో, అసలు రాణిస్తాడో లేదో అనేటువంటి డౌట్ ఉంది. అన్నిటికీ మించి మీరంతా కలిసి కౌన్సిల్కి వెళ్తారో లేదో అని డౌట్ ఉంది. నిజంగా వెళ్తారా? మేము కౌన్సిల్కి వెళతాం. మాది 41 మంది ఎమ్మెల్సీలు ఉన్నాం, అందరం వెళతాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమస్య, ఒక లేఖ రాసి పెట్టారు. ఏంటి దాని సమాధానం? స్పీకర్ ఏం చెప్పాలి? ఇంతవరకు చెప్పినాడా? నేను అపోజిషన్ 11 స్థానాలతో ఉన్నాను, నాకు అపోజిషన్ పాత్ర ఇవ్వండి, ప్రతిపక్ష పాత్ర హోదా ఇవ్వండి. ఆ హోదా ఇవ్వటం వల్ల మేము ఎందుకు అడుగుతున్నామంటే మైక్ వస్తుంది, టైం వస్తుంది. ఆ టైము బట్టి మైక్ వస్తే మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారు. పులివెందుల ఎమ్మెల్యేకి ఎంత టైం ఇస్తారు? పులివెందుల ఎమ్మెల్యేగా వెళ్ళి హౌస్లో కూర్చుంటే వచ్చే లాభం ఏంటి? అంతకు మించి ప్రజల్లో ఉండి పోరాడితే, ఇంకా ప్రజల పక్షాన్ని నిలబడి గొంతై మాట్లాడడం వల్ల, ఉద్యమాలు చేయటం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందో ఏమో తప్ప, హౌస్కి వెళ్ళటం వల్ల నాకైతే ఒక ఎమ్మెల్సీగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా వెళ్ళి సభలో వాళ్ళ చేత పులివెందుల ఎమ్మెల్యేని పిలిపించుకునే హీనక్రియలు వెళ్ళి కూర్చొని మాట్లాడవలసిన అవసరం ఉందా అని నేను అడుగుతున్నాను. అసలు నా ప్రశ్నకు సమాధానం చెప్పమనండి స్పీకర్ ఎందుకు ఇంతవరకు సమాధానం చెప్పలేదు? ప్రభుత్వం ఏం చేయబోతుంది ఏంటి? 7 స్థానాలతో ఒకసారి కరుణానిధి రాష్ట్రాన్ని, జయలలిత కూడా 4 స్థానాలతో. అప్పుడు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారే. అసలు ఎక్కడుంది చెప్పండి? ప్రతిపక్ష పాత్ర ఇవ్వడానికి 10% మ్యాండేటరీ అని ఎక్కడైనా రాజ్యాంగంలో ఉందా? లేదే. అలా అయితే ఇప్పుడు 21 స్థానాలతో జనసేన ఉంది, మేము 11 స్థానాలతో ఉన్నాం. 21 స్థానాలతో ఉన్నా వాళ్ళు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషించలేరు. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ అన్నాడు మనం ప్రతిపక్ష పాత్ర పోషించాలి, మనం అందరం ప్రశ్నించాలని సహచర ఎమ్మెల్యేలతో మాట్లాడాడు. చూద్దాం ఎలా ప్రశ్నిస్తారు, అది కూడా మేము చూడాలి. మేము 11 మంది ప్రశ్నించడానికి మాకు టైం ఇస్తారా? టైం ఇవ్వటాన్నే మేము ప్రతిపక్ష హోదా ఇస్తారా అని అడుగుతున్నాం. దానికి ఎందుకు స్పీకర్ ఈ రోజు వరకు సమాధానం చెప్పరు? ఇది భావ్యమా? తరపున నిజంగా కొట్లాడటానికి, ప్రజల తరపున నిజంగా ప్రజా సమస్యలను ప్రస్తావించి అధికార పార్టీతో కొట్లాడటానికి అడుగుతున్నారా? లేకపోతే అక్కడికి వెళ్ళాక ఖచ్చితంగా వాళ్ళు ర్యాగింగ్ చేస్తారు, వాళ్ళ బలం ఎక్కువ ఉంది, బాగా ఆడుకుంటారు అనేటువంటి భయంతో అసెంబ్లీకి వెళ్లకుండా తప్పించుకునేందుకు హోదా అడుగుతున్నారా? సార్,
జగన్మోహన్ రెడ్డి గారు 65 స్థానాలు కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిన తర్వాత కూడా విడిచిపెట్టలేదు. ప్రతిపక్ష హోదా, ప్రతిపక్ష పాత్ర పోషించిన వ్యక్తి. ఈరోజు ఎన్నికల్లో మాకు ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడటం కన్నా 11 స్థానాలే వచ్చాయి కాబట్టి ఆ 11 స్థానాలకి మీరు ఒక హోదా ఇస్తే, మాకు మైక్ ఇస్తే, ఆ మైక్ ద్వారా ప్రజా సమస్యలు మాట్లాడదామని మేము అనుకుంటున్నామే తప్ప వాళ్ళు ర్యాగింగ్ చేస్తారనో లేకపోతే వాళ్ళు మాకు మేమేదో వాళ్ళతో దెబ్బలాడటానికో మేము టైం అడగట్లా. మేము అడుగుతున్నది ప్రజా గొంతు వినిపించడానికి, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అని కూడా నేను ఉంటానని కూడా చెప్పాడు. మరి వాయిస్లెస్కి వాయిస్గా ఉండాలంటే మైక్ ఇవ్వాలి కదా, అది మేము కోరుతున్నాం. దాన్ని మీరు ఎందుకు సమాధానం చెప్పరు? స్పీకర్ ఎందుకు సమాధానం చెప్పడం నేను సూటిగా అడుగుతున్నాను. ఇప్పుడు సమావేశాలు ప్రారంభించాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ స్థాయిలో ఒక రూమ్ ఇచ్చారా? అసెంబ్లీలో కూర్చోవటానికి ఇంత రూమ్ కూడా ఇవ్వలేదండి. ఎలా ఉంటారండి ఆయన? మాజీ ముఖ్యమంత్రి కదా, మేము ఎలాగనే మీకు చూసామా? ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు ఇలాగే అనుభవించాడా? లేదా ఎమ్మెల్యేలందరూ ఇలా మీకు హాల్ ఇచ్చాం అందరూ కూర్చోడానికి? మీకున్న స్థానాలు 23 కదా, 11, 23 పెద్ద సంఖ్యం కాదు. మాకు 151 ఉండేటప్పుడు మీకేం అవమానం చేయలా, గౌరవంగానే చూశారు జగన్మోహన్ రెడ్డి గారు, అన్నీ గౌరవంగా చూశారు. ఇప్పుడేంటి సార్కి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ కూర్చోబెట్టాలనుకుంటున్నారు? ఒక మంచి హాల్ ఇస్తున్నారా, హౌస్ ఇస్తున్నారా? ఎమ్మెల్సీలు 40 మంది ఉన్నాం కదా, కూర్చోడానికి మాకేమైనా హాల్ ఇవ్వలేదే. మేము వరండాల్లో అటు ఇటు తిరుక్కుంటా కాలం గడుపుతున్నాం. ఏంటండి అన్యాయం? ఎమ్మెల్సీలకి గౌరవించాల్సిన అవసరం లేదా? ఎమ్మెల్యేలు గెలిచిన 10 మందికి గౌరవించాల్సిన అవసరం లేదా? మాజీ ముఖ్యమంత్రి గౌరవించాల్సిన అవసరం లేదా? బయటే మీరు గౌరవించట్లేదు, హౌస్లోకి వెళ్తే మీరు ఎలా ఇస్తారు? మేము ఎలా మాట్లాడాలి చెప్పండి? మేమే ప్రశ్నిస్తున్నాం, ఈ ప్రజలకు అడుగుతున్నాం. నిజంగా కూటమి నేతలు, ముఖ్యంగా టీడీపీ వైసీపీ మీద పగ సాధిస్తోందా, హత్యా రాజకీయాలు చేస్తోందా మీరు ఆరోపిస్తున్నట్లు, లేకపోతే మీ పార్టీ నేతలు ఇగో తగ్గించుకోలేకపోతున్నారా? లేదు, టీడీపీ కూటమి నేతలు వెంజన్స్తో ఉన్నారు. వెంజన్స్ పగే. వాళ్ళు ముందే చెప్పారు, నీవంతా నీ బ్రతికెంత పవన్ కళ్యాణ్ అన్నాడు, నిన్ను తొక్కేస్తాను కూడా అన్నాడు. మరి లోకేష్ కూడా రెడ్ బుక్ రాశాను అన్నాడు. చంద్రబాబు నాయుడు కూడా మీకు ఇష్టానుసారంగా మాట్లాడాడు. అవన్నీ రుజువు చేస్తున్నాయి. సార్ మేము మీకు ఒక్క మాట, రాజకీయాల్లో నాకున్న చిన్నపాటి అనుభవంలో 20-25 సంవత్సరాల అనుభవంలో, విద్యార్థి రాజకీయాల నుంచి నేనున్నాను రాజకీయాల్లో, పరుషమైన పదజాలం, అసభ్యకరమైన పదజాలం ప్రారంభించిన నాయకుడే పవన్ కళ్యాణ్. పంచెలోడు కొడతామని హైదరాబాద్లో ప్రారంభించారు. అక్కడి నుంచే సీఎంగా ఉండేటప్పుడు అక్కడి నుంచే దుర్భాషలు మేము మొదటిసారి విన్నాం. దానికి తగినట్టు మేమేదో ఒకటి మాట్లాడాల్సిన పరిస్థితులు మాకు కల్పించారు మమ్మల్ని. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కూడా, అంతకుముందు లేదని కూడా నేను చెప్తున్నాను కదా. చంద్రబాబు నాయుడు 2014 వరకు ఒక తరహాగా ఉండేవాడు. 2004లో అతను ముఖ్యమంత్రి అయిన వరకు. తర్వాత ఆయన తీరు కూడా మారింది. చాలా దుర్భాషలాడటం, దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి అనడం, దుర్మార్గుడు అనటం, సైకో అనటం, ఈ పదాలు ఎవరు తెచ్చారు సార్? అలా మా నాయకుడి గురించి వాళ్ళు మాట్లాడుతుంటే, అచ్చెన్నాయుడు కూడా చాలా దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతుంటే మేము చూసి ఊరుకోమంటారా? మాకు రెస్పాండ్ అవ్వద్దంటారా? మేము అలానే ఇప్పుడు మంత్రుల మీదకి పవన్ కళ్యాణ్ గారు చెప్పించి కొడతాను రా, అందినంత స్థాయిలోకి వస్తే మిమ్మల్ని కొట్టేస్తాను అని చెప్పాడు. అంటే మేము తన చెయ్యి అందినంత ప్లేస్లోకి వెళ్తే మమ్మల్ని కొట్టేస్తారంట, మా మంత్రుల్ని చెప్పించి కొడతారంట. ఏంటి సార్ ఇది? కానీ వాళ్ళు మాట్లాడిన మాటలను ప్రజలు ఎక్కడ పట్టించుకోలేదు. మీ మంత్రులు, మీ పార్టీ నేతలు మాట్లాడినటువంటి మాటలకి, బూతులకి ప్రజలు బాగా హట్ అయినట్టున్నారు, ఓటుతో కాస్త బుద్ధి చెప్పినట్టు. ఏం లేదు సార్, అది రాజకీయాల్లో అత్యంత సహజం సార్. వాళ్ళు మాట్లాడిన భాష కూడా చాలా వికృతంగా ఉంది, చాలా దౌర్భాగ్యంగా ఉంది. ఇక్కడ భాష ఏమీ కాదు సార్. ఈ ఫలితాలకి ఏవి కారణం కాదు. ఈ ఫలితాలకు కారణం లేనిపోని వాగ్దానాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఇచ్చారంటే, ఇది నా బడ్జెట్, ఈ బడ్జెట్లో నేను అమలు చేయగలిగేది ఇదే. ఈ ఇంచుమించు ఇప్పుడు 5 లక్షల పైగా 5 లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి అప్పు ఉంటే 2,76,000 కోట్లు చంద్రబాబు నాయుడు చేసిన అప్పు అయితే 1,60,000 కోట్లే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు. అంటే చంద్రబాబు నాయుడు కన్నా తక్కువ అప్పు చేసి తక్కువ డబ్బులతోనే ఎక్కువ స్కీమ్స్ని ఇవ్వగలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని 100 కోట్లుతో చంద్రబాబు నాయుడు అప్పచెబితే జూన్ 12నే అసెంబ్లీ సమావేశాలు పెట్టి, బడ్జెట్ సమావేశాలు పెట్టి ఫుల్ బడ్జెట్ ఇచ్చినటువంటి ధీరోదాతుడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అవునండి, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా ఇలాగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ చరిత్రలో ఎప్పుడైనా విన్నామండి? 7 నెలలకు ఓటాన్ అకౌంటా? 3 నెలలకు పెట్టామంటే ఎలక్షన్ ఉంది, పెట్టాము, ఓకే అయిపోయింది. ఇప్పుడు ఎందుకండి 4 నెలలకు బడ్జెట్ ఓటాన్ అకౌంట్? అవసరం ఏంటి? ఓటాన్ అకౌంట్ పెట్టడంలో మీ ఆంతర్యం ఏంటి? ఈరోజు నేను అడుగుతున్న, సమావేశాలు జరుగుతున్నాయి. కేవలం ప్రజలకిచ్చిన ఏదైతే వాగ్దానాలు ఉన్నాయో వాటికి బడ్జెట్ అలాట్ చెయ్యలేక
చేతగాక కేవలం అదే ఉద్దేశంతో ఈరోజు ఓటాన్ అకౌంట్ దేనికి పెట్టారో చెప్పమనండి. ఓటాన్ అకౌంట్ పెట్టినటువంటి సూపర్ 6 అమలు చేయలేక నిజంగా ఓటాన్ అకౌంట్ రిలీజ్ చేస్తారు. మేము అదే అడుగుతున్నాం. శ్వేతపత్రాలు, అమరావతి శ్వేతపత్రం విడుదల చేయలేం, పోలవరం శ్వేతపత్రం విడుదల చేయలేం, మిగతా ఇష్యూస్లో కూడా శ్వేతపత్రాలు విడుదల చేసి ఏ పథకం కూడా చేయకుండా ఆయన ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారిది ఒక ఆడియో వాయిస్ రిలీజ్ అయ్యింది, వీడియో కూడా. అందులో ఆయన ఏం చెప్పారు, ఏమీ చేయం, నో స్కీమ్స్, ఏమీ స్కీమ్స్ కూడా అమలు చేయం, చేసేదంతా అమరావతి ఒకటే చేస్తాం, మన ల్యాండ్స్ మనం రికవరీ చేసుకుంటాం. కేవలం 5 ఏళ్లలో ల్యాండ్స్ రికవరీ చేసుకుంటాడు చంద్రబాబు నాయుడు. ఇంతకు మించి ఏమైనా చేస్తే నా మీద చేయరు. అందుకే ఈ బడ్జెటే మీకు ఉదాహరణ. ఈ బడ్జెట్లో వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల తాలూకా బడ్జెట్ అలొకేషన్ పెట్టాల్సి వస్తుంది. కాబట్టే అత్యంత వ్యూహాత్మకంగా ఓటాన్ అకౌంట్ పెట్టారు. ఓటాన్ అకౌంట్ పెట్టవలసిన ఆవశ్యకత ఎటు దమ్ముంటే చెప్పమనండి సార్, మేము అడుగుతున్నాం. ఇది దుర్మార్గం. అదే మేము అలా మీరు అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థల మొత్తాన్ని కూడా కొల్లగొట్టారు, నాశనం చేశారు, ప్రభుత్వం వ్యవస్థలనే భ్రష్టు పట్టించారు. కాబట్టి ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు, అందుకే శ్వేతపత్రాలు ఓటాన్ అకౌంట్లు బడ్జెట్లు పెట్టుకోవాల్సి వచ్చిందని చెప్పి ఆన్ రికార్డ్ చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ సొల్లు కబుర్లు చెప్పడానికి, సారీ మీరు ఏమనుకో, నాకు కొంచెం కోపం వచ్చి చెప్తున్నా. ఈ మాటలు చెప్పడానికి నేను ముఖ్యమంత్రిని చేయాల. నిన్ను ముఖ్యమంత్రిని చేసింది, కూటమిని గెలిపించింది, నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తావని, అమలు చేస్తావని చేశామే తప్ప మేము నీవు ఈ శ్వేతపత్రాలు విడుదల చేయడానికి మేము చేయలేదు బాబు అంటున్నాడు సామాన్యుడు. జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్లతో ఇస్తే ఏ రోజు కూడా రాష్ట్ర ప్రజలకు రాష్ట్రంలో డబ్బు లేదని చెప్పలేదే. ఎంత వయసు? 35వ సంవత్సరం రాజకీయాల్లోకి అడుగు పెడితే 46వ సంవత్సరానికి ముఖ్యమంత్రి అయితే 100 కోట్లతో ఉన్న రాష్ట్రాన్ని ఇంత అప్రతిహతంగా ఈ పథకాలన్నీ అమలు చేసిన ఆయన రాజనీతి ఎక్కడ? ఇప్పుడు నువ్వు 70 సంవత్సరాల వయసు వచ్చి పథకాలను అమలు చేయడానికి డబ్బులు లేవు శ్వేతపత్రాలు విడుదల చేస్తామంటున్నావంటే చేత కాదు. చేత కానప్పుడు విడిచిపెట్టేయండి, మేము చేస్తాం. మేము చేశాం కదా. మీకు చేత కాలేదు ప్రభుత్వాన్ని, మీరు శ్వేతపత్రాలు విడుదల చేస్తాను, నేను ఈ పథకాలు అమలు చేయలేను అని అనుంటే నిన్నెవడు గెలిపించడు. నీకు తెలుసు బడ్జెట్ మేనిఫెస్టో విడుదల చేసిన రోజుకే కూటమికి తెలుసు రాష్ట్రంలో డబ్బులు లేవని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు తెలుసు. మరి ఆ రోజు ఎలా విడిచిపెట్టారు, ఎలా మేనిఫెస్టో రిలీజ్ చేశారు? ఈ రోజు ఆ మేనిఫెస్టో అమలు చేయడానికి శ్వేతపత్రాలు విడుదల చేస్తారా? ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా? ఇదంతా చూస్తూ ఊరుకుంటారు అనుకుంటున్నారా? ఖచ్చితంగా కొడతారు, సింగిల్ డిజిట్ పడిపోతారు. చూడండి, నేను ఈరోజు చెప్పాను. ఇంకా ఎన్నికలు జరగడానికి 5 ఏళ్ల సమయం ఉంది. ఈ 5 ఏళ్లలో అసలు వైసీపీలో ఉండేదెవరో ఊడేదెవరో, పార్టీ ఉంటుందో లేదో కూడా తెలియనటువంటి స్థితి ఉంది అని చెప్పి అంటున్నారు. అలా సార్ ఒక్క కార్యకర్త కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టాడు సార్. ఎవ్వరూ వెళ్ళరు. అలా అనుకుంటూనే విశాఖలో వైసీపీకి చెందినటువంటి 14 మంది కార్పొరేటర్ వెళ్ళిపోయారు, మేయర్ పీఠం ఉండట్లేదు, రేపు ఎల్లుండో విజయవాడలో కూడా వెళ్ళిపోతారు. వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అవకాశవాదం కోసం వచ్చి కార్పొరేటర్లుగా పోటీ చేసి గెలిచినటువంటి వాళ్ళు ఏమి వైసీపీకి పూర్వం నుంచి పనిచేసినటువంటి వాళ్ళు కారు. వాళ్ళు 2010 నుంచి వాళ్ళు ఉన్నారా? వాళ్ళందరూ రాజకీయాల్లోకి వచ్చింది 2014, 15, 16లో వైజాగ్లో ఉండేటటువంటి కార్పొరేటర్స్. జగనన్న గురించి వాళ్ళకి ఏం తెలుసని వచ్చారు, అధికారంలోకి వచ్చాం కాబట్టి వచ్చారు, గెలిచారు, పోయారు. వాళ్ళు సార్ నిజమైన వైసీపీ కార్యకర్త ఎవ్వడు పార్టీ విడిచిపెట్టాడు సార్. వచ్చిన దొంగలే పోతారు సార్. ఒకవేళ పోతే వాళ్ళ ఇష్టం, పోవాలంటే వెళ్ళిపోవాలంటే వాళ్ళ ఇష్టం. నేను దానికి ఏమన్నా అలా తప్పు అంటాను. నేనేమంటానంటే ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి నా అభిప్రాయం, నేను ఒక ఎమ్మెల్సీగా, జగనన్న ప్రేమికుడిగా, జగనన్నకి ఆరాధ్యం, నేను ఒక దేవుళ్ళ చూస్తాను. అతనికి ఇష్టపడినటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నాను. 5 సంవత్సరాలు ఓపిక పట్టాలి. రూలింగ్ 5 సంవత్సరాలు చూసాం, 5 సంవత్సరాలు ఓపిక పట్టాలి. ఇక చాలా కష్టాలు వస్తాయి, వాటిలన్నిటిని ఎదుర్కొని నిలబడగలగాలన్నది నా అభిప్రాయం. అంతేగాని అధికారం పోతాము అంటే వాళ్ళ ఇష్టం. మీరు అన్నదాని ప్రకారము క్యాడర్ చెక్కు చెదరదు, ఎందుకంటే వైసీపీకి క్యాడరే బలము. పార్టీ పట్టించుకోకపోయినా కూడా క్యాడర్ అంటి పెట్టుకునే ఉంది. అఫ్కోర్స్ కొంత మీరు మొన్న వినకుండా చూశారు, మేము ఎవరికి కబురు పెట్టాం? వర్షం పడుతూనే ఉంది, 144 సెక్షన్ ఉంది, అయినా వేలాది మంది ప్రజలు మేమేం ఆర్గనైజ్ చేయలేదు, ఎవరికి తెలియదు. సార్ గంటన్నరలో పోవాలి, 7.5 గంటలు పట్టింది వినుకొండ వెళ్ళటానికి. పోలీసులు ప్రతి దగ్గర ప్రతిఘటిస్తున్నారు. అయినా సరే జనం తండోపతండాలుగా వచ్చి జగనన్న కలిశారంటే మేమైనా పిలిచామా? వాళ్ళే జగన్ అనేటటువంటి వేవ్, ఆ మాస్, ఎప్పుడు జగన్ మాస్ ఆరోపిస్తున్నట్లు శవరాజకీయాల్లో మొత్తం సక్సెస్ అయినట్టున్నారు. ఎవరు? మీరు. మా శవరాజకీయాలు ఎప్పుడు కావండి, ఎప్పుడు కావు. వాళ్ళు ఆరోపిస్తే ఆరోపించవచ్చు, శవరాజకీయాలు వాళ్ళవి.
నీచమైన రాజకీయాలు వాళ్ళవి. రామూర్తి నాయుడు ఎక్కడ చైన్లతో కట్టేసి బంధించారు కదా. ఇప్పటికైనా లోకేష్ ఎప్పుడు మీ చిన్నాయన్ని హత్య చేశారు అంటాడు జగన్ని. మీ చిన్నాయన ఎక్కడున్నారు? తీసుకురాగలరు ఇప్పుడైనా? ఇవన్నీ ప్రారంభించింది వాళ్ళు, అలవాటు చేసింది వాళ్ళు, హింసను ప్రేరేపించింది వాళ్ళు. ఈరోజు అధికారంలోకి వచ్చాం కదా అని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, చంపేస్తున్నారు, హింసిస్తున్నారు, నరకం చూపెడుతున్నారు. పర్వాలేదు, పేరుకు మాత్రమే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అరాచకాలకు, హత్యా యత్నాలకు, వీటన్నిటికీ కూడా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగమే కీలకం అనేటువంటిది మీరు చేసినటువంటి ఆరోపణ. డిఫాక్టో సీఎంగా లోకేష్ వ్యవహరిస్తున్నారనేటువంటిది వైసీపీ కామెంట్. ఎస్, అంతా ఎస్పీలు ట్రాన్స్ఫర్లో కానీ, కలెక్టర్స్ ట్రాన్స్ఫర్స్లో కానీ, అపాయింట్మెంట్స్లో కానీ అంతా లోకేష్ వ్యవహారం నడుస్తుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు వ్యవహారం, మంత్రుల కేటాయింపుల్లో కానీ అంతా లోకేష్ వ్యవహారం నడుస్తుంది. లోకేష్కి సంబంధించిన రీతిలోనే ఇది వెళ్తుంది అన్నది అందరికీ అర్థమైనటువంటి విషయం. ఇక నాకు $1,000 కన్ఫ్యూజన్ ఏంటంటే, 32,000 మంది మహిళలు రాష్ట్రం నుంచి అదృశ్యమైనారు, వాలంటీర్స్ వల్ల అదృశ్యమయ్యారు. నాకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు మాకు తెలియజేసాయని పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళని తెప్పిస్తే బాగుందని నేను చూస్తున్నాను. ఆయన ఎందుకు మాట్లాడరో నాకు తెలియట్లేదు. ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత సైలెంట్గా ఉంటున్నారు. మరి 32,000 మందిని ఎప్పుడు తీసుకొస్తారు? మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇటీవల కాలంలో 6 బాలికలు అదృశ్యమైనారు. ఒక బాలిక అయితే అత్యాచారం చేసి, గిరిజన బాలిక, ఆ అమ్మాయి గురించి మాట్లాడమంటే మాట్లాడలేదు ఆయన. ప్రశ్నిస్తాను అనే వ్యక్తి గొంతు మూగపోయిందా అని అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారికి. ఆయన అభిమానులకు నేను అడిగిన మాట కోపం రావచ్చు, కానీ నేను అడిగే మాటలో ఎంత వాస్తవం ఉందో కూడా ఆలోచించాలని నేను అడుగుతున్నాను. ఆయన ప్రశ్నించే వ్యక్తి అయితే ఎప్పుడు ప్రశ్నించాలి, అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నించాలి. ఇది తప్పు, దీన్ని వెంటనే చర్యలు తీసుకోండి అని చెప్పాలి. మీరు ఒక ఉప ముఖ్యమంత్రి, మీరు ఎందుకు మాట్లాడరు? ప్రతి దాని మీద మీరు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? అంటే అధికారం పోద్దనా? మీలో చీలికి వస్తే ప్రమాదం జరుగుతుందనా? అంటే అధికారమే పరమావధిగా పనిచేస్తారా? మీరు ప్రశ్నించరా? ఈ సమస్యల గురించి మాట్లాడరా? రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హత్య రాజకీయాల మీద మేము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడతాం, శాంతి భద్రతలు అన్నీ కూడా నాశనం అయిపోయినాయి అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు శాంతి భద్రతలు కాపాడేందుకు మాట్లాడరా? అత్యాచారాల మీద మాట్లాడరా? మర్డర్స్ మీద మాట్లాడరా? ఎప్పుడు మీరు మాట్లాడతారు? మీరు మాట్లాడడం లేదు. ఇది అన్యాయం. నేను ఎమ్మెల్సీగా, ఇదే గవర్నమెంట్లో ఉన్నటువంటి వ్యక్తిగా మిమ్మల్ని ఉప ముఖ్యమంత్రి గారికి నేను ప్రశ్నిస్తున్నాను మీ మీడియా ద్వారా కూడా. ఆయన స్పందించట్లేదు ఎందుకు? ఇవన్నీ మద్దతు పలుకుతారా? అంటే రాజకీయంగా మీరు వెళ్ళిపోవాలనుకుంటున్నారా? ఏం చేయాలనుకుంటున్నారు? గతకలు ఉన్నాయి, రోడ్లన్నీ పోయినాయి, రోడ్లన్నీ సర్వనాశనం అయిపోయాయి అన్నారు. ఏవి రోడ్ల గురించి మీరు ఏమైనా ఆలోచిస్తున్నారా? అసలు పిఆర్లో ఉన్నారు కదా, పిఆర్లో ఉన్నటువంటి మీకు విలువైనటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు లాగేసుకున్నాడు కదా మీకు తెలియకుండానే. చంద్రబాబు నాయుడు లాంటి మేధస్సు ముందు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించగలరా? అసలు పరిపాలన, అసలు మీ రోల్ మీరు నిర్వర్తించగలరా? ఎందుకు తనకంటూ ఒక స్పెషల్ సర్ప్ అని ఒకటి ఉంటుంది. సర్ప్ ద్వారానే పెన్షన్లు ఇవన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు సర్ప్ పిఆర్లో ఉందా? ఆయనకు తెలియకుండానే అది లాగేసి ఇంకొక మంత్రికి అటాచ్ చేసినారు. అంటే పవన్ కళ్యాణ్ అనేటటువంటి ఉప ముఖ్యమంత్రి గారికి నిర్వీర్యం చేయటానికి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. చూడండి, ఇంకా స్టార్ట్ అవుద్ది. అసలు కాదు, ప్రారంభం అవుద్ది. 6 నెలలు అవని. జనవరి ఫిబ్రవరి వచ్చిన వరకు మేము నోరెత్తం అనుకున్నాం, ఓకే మాట్లాడకూడదు, చూద్దాం, మనకు పని వస్తుంది, మన పని మనం చేద్దాం అనుకున్నాం. కానీ మాకు ఎంత అర్జెంటుగా ఢిల్లీ వెళ్ళే పని మాకు కల్పించాడు చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం. మాకు హత్యలు, మాకు వార్నింగ్స్, రాష్ట్రంలో అశాంతి. ఈ పరిస్థితుల్లో మేము రేపు ఢిల్లీ పోయి రాష్ట్రపతి గారిని, మా నాయకత్వం, మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళు, జిల్లా పార్టీ అధ్యక్షులు అందరం కలిసి రేపు వెళ్తున్నాం. రాష్ట్రపతి గారిని, ప్రధానమంత్రి గారిని కలిసి మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, నేతృత్వంలో కలిసి రాష్ట్రపతి పాలన విధించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ అన్రెస్ట్ని వెంటనే క్లియర్ చేయాలని మీ రాష్ట్రంలో ఈ శాంతి నెలకొల్పాలని కోరబోతున్నాం. వినుకొండలో జరిగినటువంటి రషీద్ మర్డర్ ఇది పార్టీ మర్డర్ కాదు, వైసీపీ కావాలనే గెయిన్ చేసుకునేందుకు రాజకీయ రంగు అద్దింది. ఇది వ్యక్తిగతమైనటువంటి జరిగినటువంటి హత్య అని హోమ్ మినిస్టర్ అనిత దగ్గర నుంచి ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల వరకు ఆరోపిస్తున్నారు. అసలు హోమ్ మినిస్టర్ గారు వెళ్ళారు అక్కడికి? ఎప్పుడైనా కలిసారా? ఇన్సిడెంట్ చూసారా? ఇన్ని అత్యాచారాలు జరిగాయి, అసలు కనీసం మచ్చుమరిలో అమ్మాయి అత్యాచారం జరిగితే ఆవిడ వెళ్ళలేదే. అప్పుడు ఎన్ని మాటలు చెప్పారు. ఈరోజు రషీద్ వైసీపీ కార్యకర్త, జిలాని టీడీపీ కార్యకర్త 2 years నుంచి ఎవిడెంట్గా ఉంది ఇదంతా.
వాళ్ళ వాళ్ళ గొడవలకు కారణం కూడా రాజకీయం. రాజకీయం అన్నది కేవలం పోలీసులు వెంటనే ఎస్పీ గారు బయటకు వచ్చేసి ఇది వ్యక్తిగత కక్ష ఏంటి? వ్యక్తిగత కక్ష అయితే ఆ వ్యక్తిగత కక్షల కారణాలు ఏంటన్నది చూడాలి కదా. దేర్ మస్ట్ బి చేయండి. ఒక మర్డర్లో లాల కూడా చెప్తారు, ఒక క్రిమినల్ కాన్స్పిరసీ లేకుండా ఒక వ్యక్తి చంపడు. ఆ క్రిమినల్ కాన్స్పిరసీయే లీడ్ చేస్తుంది అటెంప్ట్ మర్డర్కి. ఆ లీడ్ చేసే ఆ కోణం ఏంటి ఆ క్రిమినల్ కాన్స్పిరసీ? జిరానికి రషీద్కి ఏం జరిగింది, ఎవరు బ్యాక్గ్రౌండ్ ఉన్నారు, ఎవరి హస్తాలతో ఇది జరిగింది అన్నది ఆ కాన్స్పిరసీ అంతా తీసుకోకుండా వ్యక్తిగత హత్య, అది వ్యక్తిగత కారణాలు అని అంటాం. అది ఎంత అన్యాయం అండి. పార్టీ అనేది రాజకీయంగా ఇక్కడ జరిగిందన్నది క్లియర్గా తెలుస్తుంది. మరి రాజకీయంగా జరగకపోతే అక్కడ ఎమ్మెల్యే ఎందుకు పరామర్శించడానికి వెళ్ళలేదు? ప్రజలందరూ మీకు సమానం కదా. ప్రజలందరూ మీకు సమానం అయినప్పుడు రషీద్ పోతే ఏంటి, జిలానీ పోతే ఏంటి, ఎవరినైనా మీరు పరామర్శించాల్సిందే. ఎందుకు పరామర్శించలేదు? మీ పార్టీ కార్యకర్త రషీద్ కాదు కాబట్టి పరామర్శించలేదు. మా కార్యకర్త కాబట్టి జగనన్న వెళ్ళి పరామర్శించారు. ఇది రాజకీయం కాదంటే ఎలా అవుతుంది? ఎవరికి మభ్య పెట్టాలనుకుంటున్నారు? ఇదంతా ఒక ఎత్తు అయితే పవన్ కళ్యాణ్కు ప్రాణహాని ఉంది, పవన్ కళ్యాణ్ హత్యకు ప్లాన్ చేస్తున్నారని చెప్పి సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పుడు హెచ్చరించాయి. ఇందులో భాగంగానే అతనికి కాస్త భద్రత పెంచాలి అనేటువంటిది కూడా ఒక డిమాండ్, ఒక ఆరోపణ వస్తుంది. ఒకవేళ కనుక ఇదే నిజమైతే వైసీపీ ఏమైనా పవన్ కళ్యాణ్ మీద అటాక్ చేసేందుకు ఏమైనా ప్లాన్ చేస్తుందా? దానిలో వాళ్ళ ఇంటెలిజెన్స్లో వాళ్ళు చెప్తుంది ఏంటంటే సమ్ మావోయిస్ట్ ఇష్యూస్ మీద ఏదో ఆ వార్త ఉందని, వాళ్ళకి ఆ వార్త తెలిసిందని, తద్వారా ఇప్పుడు అతనికి ఫోర్స్ పెంచుతున్నాం అనేసి విన్నాము తప్ప పార్టీల పరమైనటువంటి ఇష్యూస్ కావవి. మరి ఎందుకు ఆ గొడవ వచ్చింది? ఆయన ఆడే మాటలకి మావోయిస్టు వాళ్ళకి ఏంటి సంబంధం ఏంటి అన్నది ఇంక చూడాలి. మనకి కింద వరకు ఇన్ఫర్మేషన్ రావాలి. మనకు తెలిసినటువంటి పొలిటికల్ ట్రాక్ మనం కేవలం సోషల్ మీడియాలోను ఇలాంటి విషయాల్లో వింటుంటే చెప్తున్నారు తప్ప వైసీపీ అటాక్ చేసేస్తుంది అన్నటువంటి దాంతో ఆ ఫోర్స్ పెంచే విధానం కాదు అది. మాకుంది ఆ పరిస్థితి. ఆయన అధికారంలో ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనకి ఎందుకండి ప్రాబ్లం వస్తుంది? ఆయనకి జెడ్+ కేటగిరీ ఇది కూడా ఉంది, సెక్యూరిటీ. మాకు సెక్యూరిటీలు తీసేసినారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సెక్యూరిటీ తీసేసి నానా ఇబ్బందులు. ఒక కారు కూడా ఇవ్వట్లేదు, బుల్లెట్ ప్రూఫ్ కారు. వెళ్తే ఆ కారు ఆగిపోయే టైప్ ఇస్తున్నారు. మాకు ఇబ్బంది పెడుతున్నారు. మాకు రక్షణ లేదు. మా నాయకుడికి, మా పార్టీలో ఉండే కార్యకర్తకు రక్షణ లేదు. మాలాంటి ప్రజాప్రతినిధులకు రక్షణ లేదు. మేము చెప్పుకోవాలి రక్షణ లేదు, కానీ ఆయనకి ఎందుకు రక్షణ లేదు? ఇప్పుడు ఆయన పవర్లో ఉన్నారు. మీ పొలిటికల్ ట్రాక్ రికార్డ్ తెలుసు నాకు. ఎక్కడా కూడా భయపడరు, వెనక్కి తగ్గరు, చాలా ఫ్రాంక్గా మాట్లాడతారు శ్రీనివాస్ గారు. మీరు ఇంతకాలం ఎప్పుడు కూడా భయపడినటువంటి మీరు తొలిసారిగా నా ప్రాణానికి హాని ఉంది, నా మీద దాడి జరిగేందుకు ప్లాన్ ఉంది, ఇదిగో ఆధారాలు, బెదిరింపు కాల్స్ అంటూ మీరు ఒక బండిల్ ఆఫ్ పేపర్స్తో కొన్ని సాక్ష్యాధారాలు తీసుకొని పోలీసు ఉన్నతాధికారులను కలిశారు. ఇది నిజంగా మీకు థ్రెట్ ఉందా, లేకపోతే పబ్లిక్ అటెన్షన్, లేకపోతే పబ్లిసిటీ స్టంట్? లేదు, థ్రెట్ ఉంది అనడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మెసేజ్లు ఉన్నాయి. నా కొడక 5 రోజుల్లో నువ్వు ఎక్కడున్నా ఎదిగి చంపేస్తామని బూతులు, భయంకరమైన వాడలేని భాషతో మాట్లాడి మెసేజ్లు పెట్టి ఫోన్లు చేసి రాత్రనక పగలనక ఏ టైంలో ఫోన్ రింగ్ అయితే ఫోన్ ఎత్తే అదే భాషతో థ్రెట్ ఇస్తే, ఇప్పుడు ఏదైనా ఒకవేళ అనుకోని సంఘటన నా మీద జరిగిందే అనుకోండి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోవడం నేరం అవుతుంది. నేను పోలీసు వారి దృష్టిలో పెట్టాలి. ఇంకా నాకు ఆ తర్వాత రక్షణ ఉంటుందా లేదా, ఎందుకంటే నాకున్న 2+2 గన్మెన్ తీసేసినారు, 1+1 పెట్టారు. గన్ కూడా నేను అప్లై చేశాను, వెపన్ కూడా ఇంతవరకు ఇవ్వట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రొటెక్షన్ తీసేసి గన్ కూడా ఇవ్వకుండా నాకు వస్తున్న వార్నింగ్స్ నేను వారి దృష్టిలో పెట్టకపోతే నేను తప్పు చేసిన వాడిని అవుతాను. రేపు కోర్టులో ఎందుకు ఆయన కంప్లైంట్ ఇవ్వలేదు అన్నది రేపు రావచ్చు. కాబట్టి నేను కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇచ్చామంటే భయపడి కాదు. దువ్వాడ శ్రీనివాస్ ఎప్పుడు భయపడాడు. దువ్వాడ శ్రీనివాస్ ఆఖరి ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ఆర్ ఫ్యామిలీ కోసం అక్కడి నుంచి రాజకీయాలు ప్రారంభించిన వాడు. నేను విద్యార్థి రాజకీయాల నుంచి పెద్ద ఆయనతో తిరిగాను. అక్కడి నుంచి ప్రారంభించిన నేను జగనన్నే నాకు సర్వస్వం. జగనన్న కోసం, ఈ పార్టీ కోసం పనిచేస్తాను. ఈ పనిచేసే దానిలో ఎవరైనా ఏదైనా చేయాలనుకుంటే ధైర్యంగా ఎదుర్కొంటాను తప్ప పిరికి పందన కాను. అదిరేది బెదిరేది లేదు. లీగల్ ప్రొటెక్షన్ కోసం లీగల్గా ఇవ్వాలి కాబట్టి ఇచ్చాను నేను. దాని అర్థం భయపడటం అనేది కాదు, పోలీసు వారి దృష్టిలో పెట్టాలి. రైట్, యూ కేమ్ టు ద రైట్ పాయింట్ శ్రీనివాస్ గారు. ఇక్కడ నేను అడగదలుచుకున్నాను ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. కూటమి కొంతమంది ఎమ్మెల్సీలకు గాలం వేసింది, ఆపరేషన్ ఆకర్ స్టార్ట్ చేసింది. కోట్ల రూపాయలు ఇచ్చో లేకపోతే పదవుల కోసమో ప్రలోభాలు చూపే కొంతమంది ఎమ్మెల్సీలను లాక్కోవాలని ముఖ్యంగా టీడీపీ ట్రై చేస్తుంది అనేటువంటిది ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ది హాట్ టాపిక్. ఒకవేళ కనుక అదే నిజమైతే
ఆపరేషన్ ఆకర్షక లొంగిపోతారా? ఎవరు మా ఎమ్మెల్సీలు? మీరు. నేనా? నన్ను అడుగుతున్నారా? మిమ్మల్ని. నాకు అవసరం లేదు సార్. నిజాయితీతో కూడుకున్న రాజకీయాలు ఇంతవరకు చేశాను. నేను ఇంతవరకు దువ్వాడ శ్రీనివాస్గా ఎన్ని మీరు చెప్తున్నారు, రూపాయలు లంచం తీసుకున్నట్టు చెప్పగలరా? ఎక్కడైనా భూ కబ్జాలు చేసినట్టు చెప్పగలరా? అధికార పార్టీలో ఉండి ఎమ్మెల్సీగా ఉండి ఒక్క తప్పు చేశానని అధికారంలో ఉన్నటువంటి వీళ్ళు చెప్పగలరా? ఎక్కడ అవినీతి చేయలేదు, నా జీవితంలో తప్పు చేయలేదు. ఇప్పుడు రాజకీయాలు ఉద్యమాలు చేసిన నేపథ్యం అది. కొన్ని వేలాది 200 మంది పోలీసులు నా ఇంటి చుట్టూ కాల్చి పోలీస్ ఫైరింగ్ ఆర్డర్స్తో కాల్చి పడేస్తామన్నారు. థర్మల్ పవర్ ప్లాంట్ కోసం ఉద్యమాలు చేశాను కొన్ని సంవత్సరాల పాటు. అలాంటి సందర్భంలో పోలీస్ తోటాలకు ఎదురుగా వెళ్ళి నిలబడి ఉద్యమానికి నడిపించిన వాడిని జైలు కూడా జీవితం అనుభవించాను. 62 రోజులు జైలు జీవితం అనుభవించాను. తప్పుడు కేసులన్నీ పెట్టి నా మీద జైల్లో పెట్టారు. నాతో పాటు 1600 మంది ప్రజలను పెట్టారు. అందరం జైల్లో ఉన్నాం. ఇవన్నీ చూసి వచ్చినోడిని నేను. నాకు ఈ పార్టీలు మారిపోవాల్సిన అవసరం, ఈ తప్పుడు పనులు చేయాల్సిన అవసరం నాకు లేదు. నాకు జగనన్న జీవితం ఇచ్చాడు, ఈ గౌరవం ఇచ్చాడు. మీరు ఈరోజు నాతో మాట్లాడుతున్నారంటే, దువ్వాడ శ్రీనివాస్ అంటే 10 మందికి తెలిసానంటే దట్ క్రెడిట్ గోస్ టు మై బాస్ జగన్మోహన్ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి గారి కోసం నా జీవితమే అంకితం. ఆయనకు రక్షణ కవచంలా ఉండటం, పార్టీ పనిచేయటం. ఈలోగా ఏదైనా జరిగి నన్ను లేపేయాలనుకుంటే పోతాం. దువ్వాడ శ్రీనివాస్ పైన చెయ్యి వేయటం, దువ్వాడ శ్రీనివాస్ని చంపేయటం అంత ఈజీయా? వాళ్ళ ఆడే మాటలు అలాగే ఉన్నాయి. దువ్వాడ శ్రీనివాస్ని చంపితే తర్వాత జరగబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అలా సరదా మనం ఎందుకు కాదని ప్రయత్నం చేయని చూద్దాం. రైట్, మీరు వెళ్ళరు, ఓకే, ఏ ప్రలోభాలకి లొంగరు, పదవి అక్కర్లేదు, కోట్ల రూపాయలు అక్కర్లేదు, ఆపరేషన్ ఆకర్ష్ అనేటువంటిది మీ కాంపౌండ్ కూడా టచ్ చేయలేదు, ఒప్పుకుంటాను. మరి ఎవరు వెళ్ళబోతున్నారు మీ పార్టీ నుంచి? సరే, ఎవరు కూడా నాకు తెలిసి, నేను అందరు ఎమ్మెల్సీలతో మాట్లాడాను, మేము టచ్లో ఉన్నాం. మేము ఇప్పుడు రేపు ఢిల్లీ వెళ్తున్న దానిలో కానీ, సభకు హాజరవుతున్న దానిలో కానీ ఎవరో 2-3 అసంతృప్తి ఉంటే ఉండొచ్చుగాక, కానీ ఎవరు ఆలోచనలో లేరు. అసంతృప్తి అన్నది అధికారం కోల్పోయిన తర్వాత ఒకేసారి అసంతృప్తి ఆవహించే దానిలో కొన్ని ఫీలింగ్స్ మాటలు చెప్తుంటారు వాళ్ళు. ఆ కార్యకర్తలను పట్టించుకోలేదు, లేకపోతే కేడర్ని విడిచిపెట్టేసినారు, నాయకులను విడిచిపెట్టేసినారు, ఇలా జరగటం వల్ల ఇలా జరిగిందని రకరకాల అభిప్రాయాలు చెప్తాం. అంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకం కాదు, అభిమానంతో చెప్తున్న మాటలే. ఎవరు కూడా పార్టీ విడిచిపెట్టే పరిస్థితి లేదని నేను అనుకుంటున్నాను. కాదని ఒకవేళ వెళ్తే ఏం సాధిస్తారు? చంద్రబాబు నాయుడు లేకపోయి నమ్మి చంద్రబాబు నాయుడు నమ్మొచ్చా ఎప్పుడైనా జీవితంలో? ఆయన నమ్మితే మంచి జరుగుతుందా? ఎన్ని ఉదాహరణలు మనం జీవితాల్లో చూసాం ఆయన గురించి. అలా తప్పు చేస్తారని నేను అనుకోవట్లేదు, చేయరు. అందరూ మా సోదరులందరూ, ఎమ్మెల్సీ సహచరులు అందరూ ఉంటారు, జగనన్నతోనే ఉంటారు. రైట్, లాస్ట్ క్వశ్చన్ శ్రీనివాస్ గారు. అరెస్టులు చేస్తేనో, లాఠీలతో బెదిరిస్తేనో, తూటాలతో బెదిరిస్తేనో, అక్రమ కేసులు పెడితేనో, లేకపోతే ఇంకో విధంగానో గొంతు నొక్కేసే ప్రయత్నం చేస్తేనో కూటమి పైన మీ పోరు ఆగిపోతుందా, లేకపోతే ఇంకేదన్నా ఉంటుందా? నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఎప్పుడు కూడా ఆగదు. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మేము చెప్తున్నాం కదా. 6 నెలల తర్వాత మా ఉద్యమం మా పని ప్రారంభిద్దాం అనుకున్నాం, కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం. మమ్మల్ని తట్టి లేపారు ఇప్పుడు ఢిల్లీ వెళ్ళమని. ఎవరిని? రషీద్ని చంపడం ద్వారా రాష్ట్రంలో హత్యారాజుగాలు 36 మంది పైచీలకు చంపేసినారు. 300 పైచీలకు తప్పుడు కేసులు పెట్టారు. వేలాది మందికి తప్పుడు కేసులు పెడుతున్నారు, హింసిస్తున్నారు. ఈ హింసాకాండకి నిరసన తెలియజేసే కార్యక్రమం ఇంత వేగంగా జూలైలోనే స్టార్ట్ అయిపోద్దని మేము అనుకోవాలా. మేము జనవరి తర్వాత ప్లాన్ చేసుకున్నాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరగని దారుణాలని కూడా కప్పిపుచ్చి లేనిపోని ఫ్యాబ్రికేటెడ్ ఆధారాలు చూపిస్తున్నారు. రేపు గనక దీనికి సరైనటువంటి సాక్ష్యాలు గనక చూపించకపోతే ఎవరైతే ఆరోపించారో వాళ్ళ మీద చర్యలు ఉంటాయని చెప్పి హోంమంత్రి అనిత వార్నింగ్. రెడీనా సార్? మేము అన్ని ఆధారాలతోనే మేము ఆరోపిస్తున్నాం, అన్ని ఆధారాలతోనే మాట్లాడుతున్నాం. ప్రతి ఇన్సిడెంట్కి మా దగ్గర ఆధారం ఉంది. ఆవిడేదో మాకు అరిచేస్తాం, మమ్మల్ని జైల్లో పెట్టేస్తాం, మమ్మల్ని హింసించేస్తుంటే జైలుకి వెళ్ళటానికి కూడా మేము రెడీ. నేను కూడా ఇప్పుడు ఒక 100 రోజులు జైల్లో ఉంటే, ఒక 200 రోజుల్లోనే ఉంటే ఎలా అని ఆలోచించుకుని ప్రిపేర్ అయిపోయాం. మైండ్ ప్రిపేర్ అయిపోయింది. వాళ్ళు జైల్లో పెడతారేమో, తప్పుడు కేసులు పెడతారేమో, లేనిపోని కేసులు పెట్టి జైల్లో పెడతారేమో. ఇప్పుడు వాళ్ళు అంటున్న మాటలు అలాగే ఉన్నాయి. పెడితే ఓకే, పెట్టని. ఏ రాత్రి నువ్వు వచ్చి అరెస్ట్ చేస్తారని మాకు తెలుసు, ఏ రాత్రిని తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తారని తెలుసు, ఊరికే తిప్పుతారని తెలుసు. ఇవన్నీ మాకు తెలుసు అండి. వి ప్రిపేర్డ్. దువ్వాడ శ్రీనివాస్, వి ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్. ఏం చేసుకుంటే చేసుకొని. జైలుకి భయపడే, కేసులకు భయపడే శాల్తీలు కావు ఇవి. రైట్, పార్టీలు ఏవైనా కావచ్చు, రాజకీయం ఎలాగైనా ఉండొచ్చు,
రహదారులపైన నెత్తులు మాత్రం పారకూడదు, అన్ని చోట్ల శాంతి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా కూడా ఒకవేళ నిజంగా కూటమి ప్రజా వ్యతిరేక విధానాలు గనక అవలంబిస్తే వాటిని ఎదిరించేందుకు ప్రజల తరపున మీరు మీ పార్టీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.